ఒక నిమిషం నేను ఆలింగనం అంటున్నారు కదా మీరు, అది అలా వాళ్ళు చిత్రీకరిస్తున్నారండి. దానిలో ఏముందండి తప్పు? నేను చేసుకోబోయే భర్త ఏ భార్యతో కాపురాలు చేయకుండా ఉన్నారండి ఈ రోజుల్లో? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసు దివ్యల మాధురి చేస్తున్న దానికన్నా నేనేం తప్పు చేయలేదే. అంటే అంటే మీరు సొసైటీ గురించి మీకు తెలిసిందేనండి. నేనేం తప్పు చేయలేదు. అంటే ఇప్పుడు ఒక మీరు కావాలి అనుకుంటే, మీరు భర్త చనిపోయారు, మీకు బిడ్డ ఉన్నట్టున్నారు, బేసిక్గా మీరు కావాలి అనుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి చాలా మంది క్యూలో ఉంటారు. అలాంటిది ఒక జీవిత ఖైదు పడిన వ్యక్తిని, అనేక వ్యాధులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, ఇన్ని వివాదాల్లో ఉన్న వ్యక్తి, వ్యాధులు ఉన్న వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నారు, ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అంటే జనానికి క్లారిటీ ఇవ్వడం కోసం. ఒక్కసారి నేను 2022లో అప్పటి వరకు కూడా నాకు అసలు ఏ ఉద్దేశం లేదండి. నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాను. మాట తప్పే వ్యక్తిత్వం నాది కాదండి. నేను ఆ మనిషి జీవితాన్ని నా జీవితంలోకి తెచ్చుకొని మేము హ్యాపీగా నెల్లూరు వదిలిపెట్టేసి వెళ్ళిపోయేసి మేము ఎక్కడన్నా బతకాలి, జీవించాలని మంచి ఉద్దేశంతో ఉన్నాను. నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీడియాని కానీ, పోలీసు వాళ్ళని కానీ, గవర్నమెంట్ ని కానీ, నా ప్రేమను బతికించండి. ఇంతకు మించి నేనేం చెప్పలేనండి. లేనిపోని అన్ని ఎవరెవరి మాటల్లో ఎవరెవరి ప్రలోభాలతో లొంగిపోయి లేనిపోని అన్ని మీరు స్క్రోలింగ్ లేసి లోపల ఉన్నటువంటి అతన్ని నన్ను బయట హత్యకు గురి చేసే విధంగా అయితే చేయబోకండి. ఆల్రెడీ మీరు ఈ పేపర్ లో స్క్రోలింగ్ అన్ని చేసి మమ్మల్ని హత్య చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. మానసికంగా చచ్చిపోతున్నాం అండి. గుండె ధైర్యం కలదాన్ని కాబట్టి ఈ రోజు మీడియాలో మాట్లాడుతున్నాను, కానీ నార్మల్ గృహిణి అయితే ఎప్పుడో ఊరేసుకుని చచ్చిపోయేదండి. మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కదండి గత ఎన్నికల్లో. సూళ్లూరుపేట స్వతంత్ర అభ్యర్థిగా డైమండ్ గుర్తుపై నిడుగుంటారున స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తుంది, ఆశీర్వదించండి. బ్యాలెట్ వరుస సంఖ్య 7. మీరు రిలీజ్ చేసిన పోస్టర్ కూడా నా దగ్గర ఉంది. అంటే ఒక సాధారణమైన మహిళ అంటూ ఉన్నారు, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే అంత అంటే ఎక్స్పెన్సివ్, బోల్డ్ అంత ఖర్చు, డబ్బులు కావాలి. మీ ఇవాళ రేపు కోట్ల రూపాయల డబ్బు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయడం గెలవడం సాధ్యం కాదు. మరొక సామాన్యమైన మహిళ నిడుగుంటారున గారు ఎమ్మెల్యేగా ఎట్లా పోటీ చేశారు అని. నేను చేసింది స్వతంత్ర అభ్యర్థిగా అండి. నేను ఎంత మాత్రపు ఖర్చు పెట్టానని నేను ఎక్స్పెండిచర్ కూడా రిటర్న్ గా చూపించాను. నాకు ఎంత ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయని కూడా అఫిడవిట్ లో నేను అఫీషియల్ గానే చూపించానండి. ఒకసారి మీరు ఆన్లైన్ లో చెక్ చేస్తే అన్ని వివరాలు మీకే తెలుస్తాయండి. కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళే ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు, నాలా ఓడిపోరు. నాకు ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా మీరు చూడండి. నిజంగానే నేను అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింటే కనీసం నా డిపాజిట్ అన్నా నాకు మిగిలి ఉండేది కదండి. ఓకే, అంటే మీ మీద రకరకాల పత్రికల్లో వస్తున్న వార్తలు చూసి అరే ఒక మహిళ మీద ఇంతలా రాస్తున్నారే, ఇంతలా వేధిస్తున్నారే అని మాకు కూడా అనిపించిందండి. లిటరల్గా అది మొహమాటం లేకుండా చెప్తున్నాం పబ్లిక్గా. మా మీడియా వాళ్ళు రాస్తున్న ఆర్టికల్స్ని చూసిన తర్వాత మాకు బాధ అనిపించింది. అందుకని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నానండి. మీ మీద వచ్చిన మొట్టమొదటి ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సందర్భంలో సెక్రటేరియట్ మొత్తాన్ని శాసించారని, ఐఏఎస్లు ఐపీఎస్లు మొత్తం సెటిల్మెంట్లు చేసేవాళ్ళని, మీరు ఏది చెప్పినా సరే కాకీలు కానీ ఐఏఎస్లు కానీ మీ మాట వినాల్సిందేనని ఇంత పెద్ద ఎత్తున మీ ఫోటోలతో ఒక ఆర్టికల్ రాశారు. ఫోటోలు వేయలేదు కానీ ఆర్టికల్ రాశారు. చెప్పండి, అంటే ఎట్లా, అది నిజమేనా? నిజంగా మీకు సెక్రటేరియట్కి వెళ్ళేవాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్లో, లేకపోతే వాళ్ళ దగ్గరికి వాళ్ళ పేషీల్లోకి మీకు అనుమతి ఉండేదా నిజంగా? సార్ ఒకటి సార్, అదే ఐఏఎస్ లు అదే ఐపీఎస్ లు కదా సార్ ఇప్పుడు పనిచేస్తున్నారు అదే సెక్రటరేట్ లో. ఒకవేళ నాకు కానీ తెలిసి ఉంటే గత ప్రభుత్వంలోనే ఇప్పుడైనా సరే ఐఏఎస్ లు కానీ అదే ఐపీఎస్ లు కానీ ఉపయోగించుకొని నేను ఈ జీఓఎంఎస్ నంబర్ 71 ఎందుకు రద్దు చేయించుకొని జీఓఎంఎస్ నంబర్ 58 తెచ్చుకోలేను? తెచ్చుకుంటాను కదా, అప్పుడు నాకు పర్మనెంట్ గా శ్రీకాంత్ బయటకు వస్తాడు కదండి. ఆ పని నేను ఎందుకు చేసుకోలేకపోయాను? నాకు నిజంగానే చేతొచ్చుంటే నేను ఎందుకు చేసుకోలేకపోతానండి? శ్రీకాంత్ గారి తండ్రిని తీసుకొని నేను సెక్రటరేట్ కి వెళ్ళానండి. నేను చెప్తున్నాను, సెక్రటరేట్ కి నేను 2 సార్లు శ్రీకాంత్ గారి తండ్రిని తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే ఆయనకు 74 ఇయర్స్ అండి. 74 ఇయర్స్ లో ఆయన ట్రావెలింగ్ బస్సుల్లో కానీ ట్రైన్ లో కానీ చేయలేనని నేను దగ్గరుండి తీసుకెళ్లానండి. తీసుకెళ్లిన తర్వాత మేము వెళ్ళిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పేషీలో లేరండి. మేము తీసుకోపోయినటువంటి అర్జీని ఆ సెక్షన్ లో ఇచ్చి మేము రిసీవింగ్ ఫామ్ తీసుకొని మాత్రమే వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఆ అర్జీలో మేము కోట్ చేసిన విషయం ఏంటంటే అండి, జీఓఎంఎస్ నంబర్ 4 లో రూల్ నంబర్ 23 ప్రకారం నా కొడుకు ఎలిజిబిలిటీ లేదని మీరు మెమో ఇచ్చారండి, రిజెక్షన్ చేసి పెరోలు. కానీ నా కొడుకు ఎస్కేప్ తర్వాత వాలంటీర్ సరెండర్ అయ్యారండి. వాలంటీర్ సరెండర్ అయిన తర్వాత కూడా ఆయన 3 సార్లు పరోల్ మీద పెరలో మీద వచ్చి వెళ్ళారు. గుడ్ కండక్ట్ తో వెళ్ళాడని చెప్పేసి అన్ని కూడా మేము వాళ్ళకి సబ్మిట్ చేసామండి అర్జీతో పాటు. ఆ రిప్రజెంటేషన్ ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి మాత్రమే
మాకు పెరోల్ శాంక్షన్ చేసిందండి. దీనిలో ఎవరు చక్రం తిప్పింది కానీ, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించింది కానీ లేదండి. ఓకే. రకరకాల కథనాలు చెప్తున్నాను కదండి. ఛానల్స్ వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ మెహర్బానీ కోసం వేసుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏంటంటే నాకు ఫ్రీ పబ్లిసిటీ. నేను ఎవరికి అంతకుముందు ఫేస్బుక్ లో ఒక 1000 మందికో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో నేనేదో రీల్స్ చేస్తాను తమాషాకి, నా మానసిక ఉల్లాసానికి, అలా ఒక 1000 మందికో ఒక 2000 మందికి తెలుసుంటాయేమో కానీ అండి ఇప్పుడు ఎంటైర్ స్టేట్ మొత్తం తెలియపరిచారు. ఆంధ్రజ్యోతి వాళ్ళకి నేను రుణపడి ఉన్నానండి. అందరూ కూడా సానుభూతి పరులు ఎవరు కూడా నాకు ఫోన్ కూడా చేయలేదండి. మీకు లైవ్ లో జనాలందరూ ఇంతమంది చూస్తున్నారు. ఇప్పుడు లైవ్ లో ఉన్నాం మనం. లైవ్ లో ఒక వాస్తవం చెప్తున్నాను. ఒక పత్రికలో మీ గురించి ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చిన తర్వాత ఎవరి మహిళ అని మేము కూడా ఎంక్వైరీ చేశాం. నిజంగా అంత సినిమా ఉంటుందా? అటు వైసీపీ హయాంలో, ఇంత టీడీపీ హయాంలో ఈ విధంగా చక్రం తిప్పే పరిస్థితి ఉంటుందని మేము కూడా ఆరాధీశాం. ఎంటైర్ సెక్రటేరియట్ లో 2019 నుంచి 2024 వరకు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పనిచేస్తున్న రిపోర్టర్లందరితో మాట్లాడాం మేము. నిజంగా ఆ మహిళ వచ్చి ఇంత పేషీలన్నీ తిరిగి హడావుడి చేసి లాబింగ్ చేసేదని అడిగినప్పుడు వాళ్ళందరూ అసలు మీరు ఎవరో తెలియదని చెప్పారు. అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదని చెప్పారు. వాళ్ళెవరు పబ్లిక్ తెలియదండి. నన్ను ఈ రోజు పాపులర్ చేశారు. మీరు ఎవరో తెలియదని చెప్తున్నారు. వాళ్ళు నాకు ఆశ్చర్యం అనిపించింది. మీలా ఎంక్వైరీ చేయలేదండి. మీలా ఎంక్వైరీ చేయకుండా ఒక మహిళ దొరికేసింది. ఆ మహిళని మేము ఇష్ట ప్రకారం వంకరగా చిత్రీకరించేసి ఆమెను పరువు తీసేసి మానసికంగా చంపేస్తే పోనని ఛానల్స్ వాళ్ళందరూ పని కట్టుకున్నారండి. నేను అందరిని అనడం లేదు కానీ మహాన్యూస్ వాళ్ళని అయితే మాత్రం పబ్లిక్ అంటానండి. అంటే ఇందులో ఏమైనా కాన్స్పిరసీ కనిపిస్తుందా? ఎందుకంటే మొదట శ్రీకాంత్ పెరోల్ మీద ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది ఒక పత్రికలో. ఆ పత్రిక పేరు నేను చెప్పకూడదు. ఇంత పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఒక ఇల్లీగల్ గా పెరోల్ మీద బయటకు వస్తున్నాడు శ్రీకాంత్, అతను పెరోల్ రద్దు చేయాలన్నట్టుగా ఇంత పెద్ద ఆర్టికల్ శ్రీకాంత్ మీద వచ్చింది. కట్ చేస్తే అది వచ్చిన వారం 10 రోజులకేమో మీ మీద ఒక ఆర్టికల్ వచ్చింది. ఏంటి దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? ఆ తర్వాత అతను పెరోల్ రద్దు అయింది. దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా? అంటే ఏమైనా కాన్స్పిరసీ జరిగింది? ఆ రోజే సార్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ ప్రకారమే ఆ గంటల వ్యవధిలోనే పెరోల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది. ఒక పేపర్ లో వచ్చిన వార్తను బేస్ చేసుకొని పెరోల్ క్యాన్సిల్ చేయడం అనేది హోంశాఖ చరిత్రలోనే మొట్టమొదటి కేసు ఏమోనండి. మీరు ఎంక్వైరీ కూడా చేయండి దాని మీద. ఇప్పుడు నేను అడుగుతున్నానండి ఆంధ్రజ్యోతి వాళ్ళని, ఇల్లీగల్ అంటున్నారు కదా, ఇల్లీగల్ పెరోల్ అంటున్నారు కదా, మరి ఇల్లీగల్ పెరోల్ ఇచ్చిన ఫైల్ మీరు తెప్పించుకోండి. దానిలో ఇల్లీగల్